ఇంకా దీపావళి కానుకగా వస్తాదేమో అనుకున్నారు మహిళలు. ఫ్రీ బస్ చాలా అట్రాక్ట్ అయిపోయారు. ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ వచ్చేసరికి మా రాష్ట్రంలో కూడా వస్తుందని చెప్పి మహిళలంతా చాలా ఆశగా ఎదురు చూశారు. దీపావళి కాదు సంక్రాంతి అన్నారు. ఈసారి కూడా మనకి ఫ్రీ బస్ రాలేదు. సో కాస్తంత నిరాశ నిస్పృహల్లోనే మహిళలంతా ఉన్నారు అన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రాదంటారా ఏపీకి? ఫ్రీ బస్సు ఇవ్వాలని ఉంది, తర్వాత 1500 రూపాయలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏవైతే 6 సూత్రాలని చెప్పి 6 అంశాలని చెప్పి 10 సూపర్ 6 అని చెప్పి పదే పదే ప్రచారం చేశాడు, అవన్నీ కూడా జరగాలని ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే అవన్నీ కూడా ఆశించే ప్రజలు ఆయన కోట్లు వేశారు కాబట్టి అవన్నీ చేయాలని కోరుకుంటారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా ఏం కోరుతామంటే, మేము కొత్త వాగ్దానాలు మేము అడగడం లేదు. మీరు ఏ వాగ్దానాలు అయితే మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, ఆ వాగ్దానాలన్నీ మీరు అమలు చేయండి అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అందరం కూడా మేము అదే కోరుతాను, అదే డిమాండ్ చేస్తాం కూడా. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా వాలంటరీ వ్యవస్థ గురించి చాలా ఖరాఖండిగా మాట్లాడారు. ఇదే వ్యవస్థను కంటిన్యూ చేస్తాం, 5000 ఇచ్చే దగ్గర మేము 10,000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూస్తాం. గత 8 నెలల నుంచి వాలంటీర్లు రోడ్ల మీదే ఉన్నారు, ఉద్యమ బాట పడుతున్నారు. ఒక 2 ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నట్టుగా కూడా వార్తల్లో చూస్తున్నాం. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు వాలంటీర్స్ని? వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం, అధికారంలో ఉన్న పార్టీ గతంలో అధికారానికి రాకముందు చాలా క్లియర్ గా మీరు అన్నట్టుగా చెప్పిన మాట వాస్తవమే. 5,000 వాళ్ళకి చాలదు, 10,000 ఇస్తామని కూడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. 10,000 ఇవ్వకపోతున్నా కనీసం 5,000 రూపాయలతో వాళ్ళని కొనసాగించినా వాళ్ళకి కొద్దిగా మర్యాద ఉండేది. అట్లా కాకుండా మీ ఫైలే లేదు, మీ అపాయింట్మెంట్సే లేవు, మీ చాప్టర్ ఇంతకు ముందే క్లోజ్ అయిపోయింది కాబట్టి మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వనక్కర్లేదని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చిన్న స్థాయి ఉద్యోగస్తులు, ఏ గవర్నమెంట్ వాళ్ళు నామినేట్ అయినారనేది పక్కన పెడితే, వారికి పోయిన గవర్నమెంట్ ఇచ్చినా లేదా ఏ గవర్నమెంట్ ఇచ్చినా వాళ్ళు కింది స్థాయిలో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎంతో చదువుకున్న వాళ్ళు. వాళ్ళలో ఎక్కువ మంది యూత్, దాదాపు 95% అందరూ యూత్ కాని వాళ్ళు ఎవరు లేరు అందులో. కాబట్టి వారికి ఇస్తామన్న 10,000 రూపాయలు ఇవ్వకపోగా గతంలో ఇస్తున్న 5,000 రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళని గాలిలో పెట్టడం అనేది సరైంది కాదు. ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే తప్పు చేస్తా ఉంది అని నా అభిప్రాయం. ఈ విషయమే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తెచ్చాను, కానీ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం. ఇంకా అంశాన్ని వదిలిపెట్టండి, ఆ అంశం అది ముగిసింది కదా అని అంటున్నాడు. కానీ అది ముగిసిన అంశం అని నేనైతే అనుకోవడం లేదు. ఉద్యమ బాట పడుతున్నారు కాదు సార్, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధితో వాళ్ళు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండుంటే ఈ జీవోలను బూచిగా చూపించే అవసరం ఉంది అంటారా? చేయాలనుకుంటే పెద్ద సమస్య కానే కాదు. నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ, లేదంటే సంబంధిత మంత్రులు కానీ, సంబంధిత మంత్రి కాదు, దీనిపైన ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చొరవ చూపాలి. ఏదో ఇవాళ ఏదో అధికారం ఉంది కదా మేము ఏం చెప్పినా జరుగుతుంది అనే పద్ధతుల్లో దాన్ని కొట్టివేస్తాన్నాను తప్ప, అది నిజంగా ఒక సీనియర్ లీడరు, ఎందుకంటే అవునన్నా కాదన్నా రాష్ట్రంలో సీనియర్ లీడరు, సుదీర్ఘకాలం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఆయనే ఎవరో చెప్పినారు హామీ అంటే అది కాదు కదా. సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారం లేకొస్తే మిమ్మల్ని అందరూ కూడా మీ సేవలు వినియోగించుకుంటాం, మీకు 10,000 రూపాయలు జీతం పెంచుతాం, మీకు ఇప్పుడు ఇస్తున్న 5,000 రూపాయలు ఏ మూలకు సరిపడదని చెప్పి చాలా క్లారిటీతో చెప్పాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 10,000 ఇవ్వకపోయినా, అయ్యా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగా లేవు కాబట్టి 10,000 రూపాయలు ఇచ్చే అవకాశం లేదు, ఈ 5,000 రూపాయలతో మీరు సర్దుకోండి, లేదా రేతావాత మీ కార్యక్రమాలు చూసుకొని మేము ఏదైనా మనకు వెసులుబాటు ఆర్థికంగా కొద్ది మన పరిస్థితులు మీరంత మెరుగైన తర్వాత కావాల్సింటే మీకు 10,000 పెంచుతామని చెప్తే, అరే చంద్రబాబు నాయుడు గారు ప్రాక్టికల్ గా మాట్లాడుతూ ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని కూడా ఆలోచించి చెప్తున్నాడు అని చెప్పి ప్రజలు కూడా కొంత అర్థం చేసుకుంటారు. అట్లా కాకుండా అసలు 2,60,000 మందిని నీవు ఇవాళ మీ ఫైల్ లేదు, మిమ్మల్ని మేము తీసుకోలేము, మీ సేవలు వినియోగించుకోలేము, మీరు చేసే పనులు సచివాలయం సిబ్బందికి అప్పచెప్తాము అని ఈ రకంగా మాట్లాడడం అనేది అది వాగ్దాన భంగం చేసినట్టు ఉంటుంది తప్పితే అది ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి గారి స్థాయికి తగదు. అందులో ఒక సీనియర్ లీడర్, దాదాపు 40-45 సంవత్సరాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో
కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా మాట్లాడడం మాత్రం ప్రజలు అర్థం చేసుకోరు. అది సరైనది కాదు.